ఉద్యమాల రథసారథి సిపిఎం జనగామ జిల్లా 3వ మహాసభల సందర్భంగా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రం బస్టాండ్ నుండి రైల్వే గేటు క్రీడా ప్రాంగణం వరకు వేలాది మందితో సిపిఎం పార్టీ భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభ సిపిఎం మండల కార్యదర్శి మునిగేల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జోలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుండి కార్మిక, రైతు, పేద ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, తప్పుడు పద్ధతిలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై సమరశీల ఉద్యమ పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలను విడనాడి ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారానికి మోడీ హామీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాను దేశం నుండి తరిమికొట్టాలన్నారు. దుర్బుద్ధి విడనాడి రాష్ట్ర హక్కులు కాలరాయడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. మణిపూర్లో గిరిజన తెగల మధ్య శాంతిని నెలకొల్పాలని, బీజేపీ పార్టీలో చేరిన వెంటనే అవినీతి అక్రమాల కేసులను రద్దు చేయడం, దానిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయడం మోడీ ప్రభుత్వానికి సిగ్గుసేటని, దొంగను వెంటబెట్టుకొని మోడీ దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదల మల్లారెడ్డి, జగిత్యాల జిల్లా కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, కోడిపాక యాకయ్య, జోగు ప్రకాష్, బుక్య చందునాయక్, సుంచు విజయేందర్, బెల్లంకొండ వెంకటేష్, కొత్తనూరు ఉపేందర్, బోడ నరేందర్, చిట్యాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. కాదు, మేము జరిపే మహాసభలో బలమైన చర్చ జరుగుతుంది. జనగాం జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి మీద చర్చ జరుగుతుంది, తీర్మానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలి, భారతదేశం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలని చెప్పి నిర్దిష్టంగా నిర్ణయించుకొని ఆ రకంగా సమరశీల పోరాటాలు నడిపించడానికే ఈ మహాసభను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి జనగాం జిల్లా ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా, అనేక మంది వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. అనేక మంది వీరులు ఇక్కడ ఈ జెండాని, పార్టీని, ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉన్నది. మీకు పోరాటాలంటే కొత్త కాదు. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ రేపు ఇక్కడ జరిగేటువంటి మహాసభలో తీసుకునేటువంటి నిర్ణయాలు, పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని వాళ్ళు సిపిఎం పార్టీ ఏ కార్యక్రమాలు ఎర్రజెండా. అందుకని పెట్టుబడిదారీ విధానాలకు, కార్పొరేట్ విధానాలకు, కమ్యూనిస్టులు చూపించేటువంటి విధానాలే పరిష్కార మార్గం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా, కూలీ రేటు పెరగాలన్నా కనకాల రెడ్డి గారు ఇంతకుముందే చెప్పాడు. జనగాం జిల్లాలో ఎన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు మీరు, మీ మీద ఎన్ని కేసులు పెట్టారో నాకు తెలుసు. నేను కూడా వచ్చి విజిట్ చేశాం. ఎన్ని కేసులు పెట్టినా కూడా మీ కేసు పెట్టి తెల్లారిపోయి మళ్ళీ జైలు పోయి మళ్ళీ గురి చేశారు, అవునా కదా? అందుకనే ఆ రకంగా పోరాడితే తప్ప వాళ్ళు ఇక వీళ్ళు మొండోళ్ళు. మనం అడిగేది ఏంటి? బంగ్లా కట్టి ఏమని అడగట్లే, కాల్గొని ఏమని అడగట్లే, ఉద్యోగం ఏమని అడగట్లే. అదే మీ బతకాలరా బాబు, ఈ భూమి మీద పుట్టేందుకు మీకు ఓట్లేసిన పాపానికి ఒక 15 గజాల జాగీర్ అంటే కూడా మిప్పే వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు ఈ కుప్ప కట్టుకోవడానికి కూడా. అందుకనే దీనికి పరిష్కారం ఏంటంటే 75 ఏళ్ళు కాదు కదా, ఇంకా 75 సంవత్సరాలు ఈ పార్టీలు ఉంటే ఈ ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మనలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఎర్రజెండా చూపించే మార్గమే ఎర్రజెండా పోరాటాలు. మార్కితం అనే సిద్ధాంతం ద్వారా జరిగేటువంటి పోరాటాలు తప్ప మరొకటి కాదు. ఈ పార్టీలు ఎంతసేపు ఎన్నికల్లో ఎర్రబెట్టి ఆశలు నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీలు వస్తున్నాయి, కుటుంబ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిస్తా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది పబ్లిక్ సేల్స్, మొత్తం ప్రజల పార్టీ, ప్రజల సంపద, ప్రజలు కష్టపడతారు, ప్రజలకు పంచుతారు.
కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచ మ్యాప్లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎర్ర జెండా పోతే ఏ వస్తువు కూడా లేదే. అందరికంటే ఎక్కువ కష్టపడతారు, సంపదకు మూలం, అందరికంటే ఎక్కువ కష్టాల పాలు, అందరికంటే ఎక్కువ పేదరికం, అందరికంటే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు. ఏం దురదృష్టం ఇది? ఇటువంటి ముదృష్ట పాలకులు ఉన్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో. 75 సంవత్సరాల నుంచి నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు వాళ్ళు తీసుకునే విధానాలతోటే మనకి ఈ పరిస్థితి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. అందరికంటే ఎక్కువ ఓట్లు వేస్తాము, అందరికంటే ఎక్కువ కష్టపడతాము, సంపద మూలం మనమే, వాళ్ళని బతికిచ్చేది మనమే, తిండి పెట్టేది మనమే, బంగారు కట్టేది మనమే, రోడ్లు వేసేది మనమే, కార్లు నడిపేది మనమే. అందరికంటే ఎక్కువ పేదరికంతో వైద్యం అందదు, ఇల్లు ఉండదు, చదువు ఉండదు, పేదరికంతో సస్తు బతకాలి. దీనికి కారణం ఏంటంటే మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది ఇది. అందరికంటే మీ ఉద్యమాలు పెరగాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి. నిన్న కాక మొన్న ఎక్కడ శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చిందో, అనేక దేశాల్లో కమ్యూనిస్టులు గెలుస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైతే ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అధికారం నుండి పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రజలన్నీ సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నారు. అది చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, కొరియా కానీ, లావోస్ కానీ, కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అధికారంలో ఉన్న రాజ్యాల్లో సోషలిజం అమలవుతా ఉన్నది. ఆ దేశాల పోయి మీరు దీటి పెట్టి వెతికినా ఒక్క బిచ్చగాడు కనిపించడే, నిరుద్యోగి లేడే, నిరక్షరాస్యులు లేడే, ఇల్లు లేని వాళ్ళు లేరే. ఆ దేశాల్లో ఉన్న ప్రజలందరూ అందరికందరూ కష్టపడి పనిచేస్తారు. వచ్చిన సంపాదన అందరూ షేర్ చేసుకుంటారు. అక్కడ పేదవాళ్ళని పాలకుల్లో అధికారులకు వచ్చి అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చుకుంటున్నారు. అతిపెద్ద వ్యాపార రంగంగా ఆ పార్టీలలో చేరి అధికారులకు వచ్చి పదవుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజల్ని ముంచి ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ దేశం బాగుపడదు, ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పేసి ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరిన్ని సమస్యల పోరాటాలు నడిపించడానికి మరి చివరిగా మన తమిళనాడులో ఏప్రిల్లో జరిగేటువంటి అఖిల భారత మహాసభలో ఈ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి పోరాటాలు నడపాలి, ఎవరిని కలుపుకురావాలి, ఈ జలిగల్లాగా పీక తినేటువంటి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి ఫైనల్ గా అక్కడ ఆ నిర్ణయం జరుగుతుంది. లేకపోయారు అనేక సమస్యలు ఉన్నాయి. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఎంతసేపు ఏంటంటే ఒకరిని తిట్టుకోవడం కాదు, నువ్వు దొంగ అంటే అది దాని కొరకేనా? ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది? అసెంబ్లీలో తిట్టుకోవటమే, బయట తిట్టుకోవటమే, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని కేసులు పెట్టుకోవటం మంచిదే. తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టండి, తప్పేం లేదు. మీరు సందర్భాన్ని బట్టి విమర్శ చేసుకోండి. ప్రజా సమస్యలు మొత్తం కూడా పక్కదారి పట్టించేటువంటి పద్ధతుల్లో ప్రజా సమస్యలు అసలు గాలి వదిలేసి ఒకరిపైన ఒకరు మరి తిట్ల పురాణం పెట్టుకొని ఆ రకంగా కాలం గడుపుతూ మీరు పోతే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తా ఉన్నాం. ఈ మధ్య మేము 1-2 సార్లు పోయినప్పుడు కలిసి చెప్పాం, రాఘవులు గారు, తమ్మినేని గారు, మేము కలిసి సీఎం గారిని కలిసినప్పుడు చెప్పాం. ఆ రకంగా అప్పులుంటే ఇవాళ 1,55,000 కోట్లకు చేరింది. 1,55,000 కోట్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది. మీరు ఆలోచించాలి, మనం అందరం కూడా. మీకేం పని లేదా కమ్యూనిస్టు నాయకులకు? అన్న ఎందుకు చెప్తున్నది? మీరు చెప్పేది అన్ని 1000% నిజం, 100 కూడా కాదు. మన తలకాయలన్నీ కుదోబెట్టి ఇవాళ అనేక పద్ధతుల్లో అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మన తలకాయల మీద పన్నేస్తా ఉన్నారు. మన కష్టార్జితంగా ఉన్న సంపదను మొత్తం అమ్మేస్తా ఉన్నారు. ఏమనాలిగా? అక్కడ కూర్చొని చేసేటువంటి పని ఇదేనా నిర్వాహకం? ఈ దేశ సంపదను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతి. ఒక ఎర్రటి ప్రవాహం మా మీదకి వస్తుందేమో అని చెప్పి వాళ్ళ గుండెలు డాబా కొట్టుకునేలాగా మన ఎర్ర జెండాల యాత్ర వచ్చింది. అంటే ఎరుపు ఒక ఉత్సాహానికి చిహ్నం, ఎరుపు అనేది ఒక త్యాగానికి చిహ్నం. ఈ ఎరుపు అనేది
ఏదో మనం అద్దుకున్న కలర్ కాదు, ఇది మన రక్తము చిందించినటువంటి రక్తం యొక్క గుర్తు ఇది. ఇది శ్రామికుల త్యాగానికి గుర్తు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అందుకనే ఎరుపంటే భయం చాలా మందికి, అందుకే ఎరుపంటే భయపడతా ఉంటారు. అందుకనే అది వాళ్ళు భయపడాలి, అది మనం కాదు, శ్రామికులు కాదు భయపడాల్సింది, రైతాంగం కాదు భయపడాల్సింది, పేదలు కాదు భయపడాల్సింది. పేదలకి అండగా ఉండేది ఎర్ర జెండా మాత్రమే. ఇప్పటిదాకా మనం అనేక అంశాల గురించి ఇక్కడ చర్చ చేస్తున్నాం. వాళ్ళోరు వీడొకడు ఈ మధ్య అడుగుతా ఉన్నారు, ఏందా ఎర్ర జెండా, ఈ సిపిఎం పార్టీ లేదంటే కమ్యూనిస్టులకి అసలు భవిష్యత్తు ఎక్కడుందా, అంతా అయిపోయింది కదా, మీరు ఎమ్మెల్యేలు గెలుస్తలేరు, ఎంపీటీసీలు గెలుస్తలేరు, లేకుంటే సర్పంచులు గెలుస్తలేరు, అట్లా అవుతలేదు కదా, ఇంకేముందా మీకు భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మేము చెప్పదలుచుకుంది ఎర్ర జెండాగా చెప్తా ఉన్నాం. ఎర్ర జెండాకో కమ్యూనిస్ట్ పార్టీకో భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందకండి, దాని గురించి కాదు. ఎర్ర జెండాలు లేకుండా ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుందో దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎర్ర జెండాలు లేకుండా ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి, ఈ ప్రజల కష్టాలు ఏం కావాలి, ఈ 140 కోట్ల ప్రజల యొక్క కష్టాలు తీర్చేటువంటి దమ్ము ఎవడికి ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటిదాకా మనం అనుకున్నాం ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం వచ్చి ఏర్పడి మనకు 75 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 80 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి కావస్తా ఉంది. మరి ఇన్ని సంవత్సరాలైనా, ఇంతకాలమైనా మరి ఈ కష్టాలు, ఈ పేదలకి ఈ బాధలు ఇవి ఎందుకు ఉంటా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దేనికోసం ఉంటా ఉన్నాయి, దానికి కారణం ఎవరు? అనేక సమస్యలు ఉన్నాయి. స్థానిక సమస్యల మీద కూడా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్వహించబోతున్నాం. జనగామ జిల్లా ముఖ్యంగా వ్యవసాయ జిల్లా. ఈ వ్యవసాయ జిల్లాను మరి సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే వ్యవసాయానికి అనుబంధంగా మన జిల్లాలో వరి, పత్తి, పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి. వీటికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా జనగామ జిల్లాలో సుమారు ఒక 20,000 మందికి చదువుకున్నటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసం దీనికోసం రేపు పోరాటం చేస్తుంది ఎర్ర జెండా. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యమాలు పోరాటాలు చేయబోతున్నాం. జిల్లాను అన్ని రంగాల్లో పోరాటం చేసేంత వరకు అవిశ్రాంత పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. సిపిఎంకు మరి ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా అనేది కాదు, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సిద్ధం ముందుకు పోతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల్లో నిర్వహించిన ప్రజా సమస్యలు రేపు రాబోయే కాలం ప్రజల సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు రాష్ట్ర పార్టీ సహకారంతో చేయబోతున్నాం. కాబట్టి సోదరులారా, ముందుకే పోతున్నాం. అనేక ప్రజా ఉద్యమాల మీద మన పోరాటాల్లో గతంలో మల్లన్న సాగర్ మీద వాళ్ళకి మద్దతుగా పోరాటం చేస్తే మరి బీఆర్ఎస్ కోర్టులో కేసు పెడితే 8 సంవత్సరాలు మరి ఆ కేసు కోర్టుకు నాయకత్వం వెళ్ళింది. మొన్ననే ఆ కేసు కొట్టివేయడం కూడా జరిగింది. ఆ విధంగా కేసుల మీద, ప్రజా ఉద్యమాల మీద జనగామ జిల్లాలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వివరించింది. జనగామ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని హరించాలని చూసింది. మేము అందరం కూడా ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం సోదరులారా. అదే సందర్భంగా రాజారం గ్రామంలో కూడా ప్రజల పక్షాన మనం పోరాటం చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ఎమ్మెల్యే మీకు న్యాయం చేస్తా, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి ఖాళీ చేయమని ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తిరిగి ఆ పోరాటాన్ని ప్రారంభిస్తాం. అదే సందర్భంగా పసరమండ గ్రామంలో కూడా భూస్వామి 7 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటే దాన్ని పంటల పార్టీ బయటికి తీసుకొచ్చి అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి ఆ గుడిసెలు ఇచ్చినాం. ఆ గుడిసెల కోసం కూడా పోరాటం చేస్తున్నాం. అదే సందర్భంగా సోదరులారా, పెద్ద చరిత్ర. మరి అది ప్రభుత్వ భూమి, 7 ఎకరాల భూమి మరి అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దాన్ని గమనించడం సిపిఎంగా ఎర్ర జెండాగా దాన్ని 3 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు నిర్మించి సుమారు మరి ఈరోజు 5,000 మంది అక్కడ గుడిసెలేసుకున్నారు. ఇక్కడ మినీ మేడారం జాతర వెలిసింది అన్నట్టుగా ప్రజలందరూ కూడా చర్చ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ భూమిని కాపాడుకొని మరి అక్కడ కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వారికి అక్కడ పట్టాలు ఇచ్చి మరి అదే సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. మరి ఎన్నికల సందర్భంగా మరి కడియం గారు కానీ మొన్న మనం ధర్నా చేస్తున్న సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీకు ఎన్నికల సందర్భంగా మీకు హామీ ఇచ్చిన ఖచ్చితంగా నేను ఉన్నంత వరకు మీకు పట్టాలు ఇస్తా, మీకు న్యాయం చేస్తానని కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అది సాధించుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా సోదరులారా, మరి అందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి భూ పోరాటం బచ్చన్నపేట మండలం 174 సర్వే నెంబర్